నమస్కారం. అద్దం కార్యక్రమానికి స్వాగతం. విప్లవ కవితకు ఆయుధంగా శ్రమజీవుల స్వేదంలో కార్మిక కర్షక జీవన్లో మమేకమై పదునైన పదాన్ని, కదిలించే కథాన్ని, ఒక తరాన్ని, ఒక యుగాన్ని, ఒక భావజాలాన్ని చిరస్థాయిగా నిలిపిన కవి శ్రీశ్రీ. పదండి ముందుకు, పదండి దూసుకు, పదండి పోదాం పైపైకి అంటూ మరో ప్రపంచంలో ఒక ఆదర్శ సమాజాన్ని కాంక్షించిన శ్రీశ్రీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా లోకల్ టీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమం. ఈనాటి చర్చా కార్యక్రమంలో పాల్గొనే అతిథులను పరిచయం చేసుకుందాం. శ్రీ తెలకపల్లి రవి గారు, సాహితీ స్రవంతి రాష్ట్ర కన్వీనర్. ఎన్ వేణుగోపాల్ గారు, విరసన సభ్యులు. కృష్ణశాస్త్రి గారు తన బాధను అందరిలో పలికిస్తే శ్రీశ్రీ అందరి బాధను తనలో పలికిస్తాడు అని అంటారండి. దీన్ని కొంచెం విశ్లేషిస్తారండి. అదే చలం మహాప్రస్థానానికి రాసినటువంటి ప్రసిద్ధమైన ముందు మాటలో కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ. వాస్తవానికి ఇది శ్రీశ్రీ కవిత్వం యొక్క తత్వాన్ని అంతా కూడా చెప్తుందని మనం చెప్పొచ్చు. శ్రీశ్రీకి ముందున్న కవిత్వం వేరు, శ్రీశ్రీ తర్వాత వచ్చిన కవిత్వం వేరు. శ్రీశ్రీకి ముందున్నటువంటి భాష భావనలు వేరు, తర్వాత వేరు. అందుకనే శ్రీశ్రీ తెలుగు కవిత్వానికి సంబంధించినంత వరకు ఈ శతాబ్దం నాది అని చెప్తే ఈ ప్రకటన మీద చాలామంది చాలా చర్చలు చేశారు. కానీ ఇప్పుడు 100 ఏళ్ళు అయిన తర్వాత కూడా శ్రీశ్రీని గురించి మరి ఏ ఆధునిక కవికి జరగనంత చర్చ జరుగుతూ ఉందంటే దానికి కారణం ఆయన వేసినటువంటి ముద్ర, ఆయన చూపించినటువంటి మార్గం. మీరు అడిగిన ప్రశ్నకు వస్తే అంతకుముందున్న కవిత్వం నుంచి శ్రీశ్రీ పదండి ముందుకు, పదండి తోసుకొని కవిత్వం రాసినట్టే కవిత్వాన్ని కూడా పద ముందుకు అని చెప్పి శాసించాడు. అది ప్రజాపథం వైపుకు మళ్లించాడు. అంతకుముందు రాజుల కాలంలో ఇప్పుడు మనకు అలసాని పెద్దన గారిని, కృష్ణదేవరాయలు కవిత్వం రాయమంటే ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తములు, కర్పూరపు విడంబు ఇవన్నీ ఉంటే తప్ప ఊయల మంచము ఇట్లాంటి లిస్టు ఒక పెద్ద జాబితా అయితే జాబితా ఉంటే తప్ప కవిత్వం రాయను. అదే శ్రీశ్రీ సింధూరం, రక్తచందనం, బంధూకం, సంధ్యారాగం, పులి చంపిన లేడి నెత్తురు, ఎగరేసిన ఎర్రని జెండా, కావాలి కలకత్తా కాళిక, నాలిక, రుద్రాలిక, కావాలి అంటే కవిత్వం యొక్క జాబితా మార్చాడు. కావాలోయ్ నవకవనానికి అంటే కవిత్వం యొక్క దిశను మార్చాడు. కవిత్వానికి కొత్త చూపును, ఊపును, రూపును ఇచ్చాడు. కృష్ణశాస్త్రి ఒక ఆయన ఉన్నాడు ఈ మధ్యలో. అంటే రాజుల గురించి, దేవతల గురించి రాసినటువంటి కవిత్వాన్ని ప్రజల వైపు మరల్చిన వాడు గురజాడ. అంతకుముందు కవిత్వంలో రాజభక్తి, దేశభక్తి, రాజభక్తి, దైవభక్తి మాత్రమే ఉంటే గురజాడ దేశభక్తి అనే ఒక కొత్త అంశాన్ని తెచ్చిపెట్టాడు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, దేశంను ప్రేమించమన్నాడు. శ్రీశ్రీ ఏమన్నాడంటే గురజాడ రోడ్డు వేశాడు, నేను దాన్ని వెడల్పు చేశాను అన్నాడు. అంటే ఆ మానవీయ దేశభక్తి కోణం దగ్గర ఆగిందాన్ని ఇంకా కొంచెం విస్తృతం చేసి ప్రజలను ఒక అరుణారుణ చైతన్యం వైపు, ఒక శ్రామిక వర్గ దృక్పథం వైపు శ్రీశ్రీ మరల్చాడు. కృష్ణశాస్త్రి ఈ మధ్యలో వస్తారు. ఈ మధ్యలో వచ్చిన కృష్ణశాస్త్రి గారు భావ కవిత్వం రాశారు. దిగిరాను దిగిరాను దివి నుండి భూమికి పైనే ఉంటానన్నాడు. ఎవరని ఎంతులో నన్ను ఏనంత శోక భీకర తిమిర లోకైకపతిని మనసార ఏడ్వ నీరు నన్ను నేనంత ఏకాంత యవనికాంతపురమున వెక్కి వెక్కి ఏడుతూ అంటే ఏడుస్తూ ఉన్నాడు ఆయన. శ్రీశ్రీ ఏం చేశాడంటే అంటే ఎందుకు ఏడుస్తున్నాడు? తన కోసం. నేను మరణించుచున్నాను, నా కొరకు చెమ్మగిల్లు నయనము లేదన్నాడు కృష్ణశాస్త్రి. శ్రీశ్రీ ఏమన్నాడు అక్కడికి? అప్పుడు వచ్చాడు శ్రీశ్రీ, ఏడవకండి ఏడవకండి, మీరు ఏడవద్దు, నా కోసం ఏడ్చేవాళ్ళు లేరు అంటున్నాడు కృష్ణశాస్త్రి. మీరు ఏడవద్దు అంటున్నాడు శ్రీశ్రీ. ఏడవకండి ఏడవకండి, మీకోసం కలం పట్టి ఆకాశపు దారులు అంటే అడావుడిగా వెళ్ళిపోయే జగన్నాథ రథ చక్రాలు భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను అన్నాడు. అంటే ఒక ఆయన తన కోసం ఏడుస్తున్నాడు, ఈయన ఏడవద్దండి అంటున్నాడు. ఒక ఆయన పైనుంచి దివి నుంచి దిగని అంటున్నాడు, ఈయనేమో దింపుతాను అంట. అంటే భూమార్గం అంటే ఏడవకండి అంటున్నాడు. అందరి కన్నీళ్లు నావే, తుడుస్తాను, మీ కన్నీళ్లు తుడుస్తాను, మీకోసం కలం పడతాను, నాలో కదిలే నవ్వే కవిత్వం శ్రామికలోకానికి అంకితం ఇస్తాను అంటున్నాడు. అన్నిటిని మించి కృష్ణశాస్త్రి గారు కూడా ఊర్వశి ఇట్లాంటి సౌందర్యాలు వాటిలో అంటే శ్రీశ్రీ శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని ఒక శ్రామిక వర్గ చైతన్య సౌందర్యాన్ని ఆవిష్కరిస్తున్నాడు. ఈ కారణాలన్నిటి వల్ల చలం కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచ బాధ అంతా శ్రీశ్రీ బాధ అనే ఒక గొప్ప నిర్వచనం ఇచ్చాడు. ఇది వాస్తవానికి అంటే ఒక ముక్కలో చెప్పేశాడు. ఒక ముక్కలో ప్రజల కోసం రాయటం, ప్రజల కోసం రాయటం, నా కోసం ప్రజలు ఏమిస్తారు, నా కోసం రాజుగారు ఏమిస్తారు అని చూడటం కాదు, మన కవిత్వాన్ని ప్రజలకు ఇవ్వటం, ప్రజలను చైతన్యపరచడం అనేది తీసుకొచ్చాడు. కాబట్టి అలా ఆ మాట అట్లా వచ్చింది. వేణుగారు, ఈ రుద్రాలిక, నయన జ్వాలిక, కలకత్తా కాళిక, శ్రీశ్రీలో ఉన్న ఈ అరుణ వర్ణానికి ఈ ఎరుపు అంటే లెఫ్టిస్ట్, ఒరిజినల్ లెఫ్టిస్ట్ ఆయన. అంటే శ్రీశ్రీ ఆవిర్భావానికి
చాలా రాజకీయ సాంఘిక కారణాలు ఉన్నాయి, ప్రపంచ కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ 30 దశాబ్దం మహాప్రస్థాన గీతాలన్నీ కూడా 33 నుంచి 41 వరకు రాసిన గీతాలు. సరిగ్గా ఆ దశాబ్దానికి ప్రపంచ చరిత్రలోనే చాలా ప్రఖ్యాతి. ముఖ్యంగా 3 విషయాలు. 1929లో ఒక ఆర్థిక సంక్షోభం జరిగింది, న్యూయార్క్ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. అందువల్ల ప్రపంచం అంతా పేదరికం, దారిద్ర్యం తాండవించినాయి. ఆకటి దశాబ్దం అంటారు దాన్ని, హంగ్రీ 30s. అది మొట్టమొదటిది. ఆ హంగ్రీ 30s నిజానికి మీరు చేదుపాట చూస్తే చేదుపాటను మళ్ళీ హంగ్రీ 30sలో జీవఫలం చేదు విషం, ప్రపంచం అంతా జీవఫలం చేదు విషం అయిపోయిన ఒక సందర్భం. ఆ సందర్భంలో ఆ గీతాల్లో అన్నిట్లోనూ ఆ ఆకలి, ఆ వేదన కనబడతాయి. దానికి మరోపక్క ప్రపంచమంతా, పెట్టుబడిదారీ ప్రపంచమంతా ఇట్లా కూలిపోయినప్పుడు సోవియట్ యూనియన్ ఒక్కటి మాత్రం పంచవర్ష ప్రణాళికలు వేస్తుంది, అభివృద్ధి పదాన సాగిస్తుంది, మనిషిని పతాకం భువనపు బావుటానై అన్నాడు. కనుక ఒక ఆశ కూడా ఉంది. అందుకే మహాప్రస్థాన గీతాలన్నింటిలో ఆ ఆశ కూడా వ్యక్తమైంది. ఈ రెండింటిని మించి, ఈ 2 ప్రభావాలు దశాబ్దం అంతా ఉన్నాయి. ఈ 2 ప్రభావాలను మించి స్పానిష్ అంతర్యుద్ధం 36 నుంచి 38 దాకా జరిగింది. అది 2వ ప్రపంచ యుద్ధానికి ఒక రకంగా కర్టెన్ రేజర్. ఆ 2వ ప్రపంచ యుద్ధానికి కర్టెన్ రేజర్ అయిన స్పానిష్ అంతర్యుద్ధంలో ప్రపంచవ్యాప్తంగా కవులు, కళాకారులు, మేధావులు అందరూ వెళ్ళి పాల్గొన్నారు. క్రిస్టఫర్ కార్డ్వెల్ లాంటి వాళ్ళు ప్రాణాలు ఇచ్చారు. శ్రీశ్రీ అటువంటి నిజానికి దేశ చరిత్రల గీతాన్ని కనుక మనం ఇప్పుడు స్పానిష్ అంతర్యుద్ధంలో ఫ్రాంకో చేసిన నియంతృత్వ చర్యల నేపథ్యం నుంచి చదివితే అది ఇంకా ఎక్కువ అర్థమవుతుంది. కనుక ఆయన లెఫ్టిస్ట్ కావడం అనేది, ఆయన విప్లవ కవిత్వం, వామపక్ష కవిత్వం రాయడం అనేది అసలు తెలుగు 20వ శతాబ్ది తెలుగు కవిత్వానికి మాత్రమే కాదు, మొత్తంగానే తెలుగు కవిత్వానికి. రవి గారు చెప్పారు, శ్రమైక జీవన సౌందర్యాన్ని గురించి మొట్టమొదటి మాట్లాడినవాడు ఆయన. గురజాడ గారు శ్రమైక జీవనం గురించి రాశారు. దువ్వూరు రామరెడ్డి గారు శ్రమైక జీవనం గురించి ఎంతో కొంత ప్రస్తావించారు. కానీ దానికన్నా కూడా శ్రమైక జీవన సౌందర్యం గురించి మాట్లాడడం మాత్రమే కాదు, ఘర్మజలానికి ఖరీదు కట్టే షరాబులేడు అని అనడం. ఈ ఖరీదు కట్టవలసిన అవసరం ఉంది, ఖరీదు కట్టే పని సోవియట్ యూనియన్లో జరుగుతుంది. ఇది ఒక ఆయన నేపథ్యం. కనుక ఆ దశాబ్దంలో రావడం అనేది ఆయనకు ఒక చాలా, ఆ దశాబ్దం ఆయన సొంత ప్రతిభ ఉంది. పాత కవిత్వాన్ని బహుశా ఆయనలాగా చదివిన వాళ్ళు తెలుగు సాహిత్య చరిత్రలో ఎవరు లేరు. కృష్ణశాస్త్రి, విశ్వనాథ ఇద్దరి ప్రభావాలు సంపూర్ణంగా జీర్ణించుకున్నాడు. అందుకే అన్నాడు 30ల వరకు తెలుగు కవిత్వం నన్ను నడిపింది. ఆయన సుప్తాస్తికలు 1929లో వచ్చైన సుప్తాస్తికలు చూస్తే అవి ధరాగర్భమున మానవాస్తిక పరంపరలు అని ప్రారంభించి, ఒక అంటే భూగర్భంలో మరణించిన మనిషి, ఖననమైపోయిన మనిషి సుప్తాస్తికల గురించి మొదలుపెట్టి అవి కదులునెప్పుడో బతికిన దినాల తలపోత బరువు చేత అన్నాడు. అంటే లోపల అణగారిపోయి ఉన్న, నిద్రాణమైపోయి ఉన్న శక్తులన్నీ కదులుతూ ఉన్నాయి. ఆ కదలిక 30లలో విస్తృతమైంది. కనుక ఆయన నేపథ్యాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఎందుకు అంత పవర్ఫుల్ కవిత్వం వచ్చింది, ఎందుకు తెలుగు సాహిత్య చరిత్రలో సమకాలీన పరిస్థితులకు ఆయన స్పందించి, అది సమకాలీన మీరు అన్నట్టు పాత కవుల ప్రాచీన కవిత్వ వారసత్వం ఉంది, సమకాలీన స్పందన ఉంది, ఆయన ప్రతిభ ఉంది. సరిగ్గా అప్పుడే దేశవ్యాప్తంగా సాగుతున్న ప్రజా పోరాటాల నేపథ్యం. కనుక ఆయనను ఏ ఒక్కదానికో మనం ఫిక్స్ చేసి ఇక్కడ మాత్రమే ఈయనను చూడగలం అని, అది ఒక మహాసముద్రం. నిజానికి శ్రీ గురించి చాలా మంది చెప్పినట్టు ఆయన ఒక మహార్ణవం. ఆ మహార్ణవంలో మనం బిందువు తీసుకొని ఈ బిందువులో ఇంత ఉంది అని చెప్పొచ్చు, కానీ ఇంకా చాలా బిందువులు, మనం చెప్పలేని బిందువులు చాలా. అద్దం కార్యక్రమంలో ఓ చిన్న విరామం. అద్దం కార్యక్రమానికి పునఃస్వాగతం. నేను సైతం అని మీరు అన్నారు కదా, నేను మార్చగలను అనేటువంటి ఒక ఆశావాద దృక్పథం. ఇంకోవైపు ఏమో ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అనేటువంటి ఒక నిస్సహాయత లాగా. నిస్సహాయత మాత్రమే రెండు ఉన్నాయి అనుకుంటారా మీరు? అంటే నేను సైతం అన్నదానికి కూడా ఒక సందర్భం ఉంది. వాస్తవానికి మహాప్రస్థాన పరంపరలో మొదటి గీతం అది. చాలా మంది మహాప్రస్థానానికి శ్రీశ్రీకి ప్రాధాన్యం తగ్గిపోయిందనే వాళ్ళు నిన్నగాక మొన్న పార్టీ పెట్టిన మెగాస్టార్ గారు కూడా ఆ పాటతోనే మొదలు పెట్టారని, ఆ శుద్ధాల అశోక్ తేజకు జాతీయ పురస్కారం ఆ పాట వల్లే వచ్చిందని మర్చిపోతూ ఉంటారు. నేను సైతం ప్రపంచాగ్నికి సమితిని ఒకటి ఆహుతి ఇచ్చాను. ఈ దీంట్లో ఒక గొప్ప భావన ఉంది. అది ఒక వ్యక్తి ఉన్నాడు, నేనున్నాడు. ప్రతి ఒక్కరికి అస్తిత్వ సంఘర్షణ ఉంటుంది. నేనేంటి సమాజంలో, నా పాత్ర ఏంటని. నేను సమితిని అవుతున్నానని చెప్తున్నాడు. అలాగే ఈ భువన ఘోషకు వెరి గొంతుగా విచ్చి మోసాను, లేకపోతే విశ్వవృష్టికి అసురు ఒక్కటి ధార పోసాను. వీటన్నిటిలో కూడా వ్యక్తి, సమాజానికి వ్యక్తి చేస్తున్న పాత్ర కొంత ధ్వని ఉంది. అంటే ఏదో చేయగలిగాను. ముఖ్యంగా అండి సమిధానం ఒకటి ఆహుతి ఇచ్చానన్న మాట చాలా చాలా ముఖ్యమైనది.
మన వర్ణ సమాజంలో సమిధ ఇవ్వగలిగిన అర్హత అగ్రవర్ణాలకు మాత్రమే ఉంది. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇవ్వచ్చు అనే మాట కూడా కవి పలికిస్తున్నాడు. ఇలా చెప్పిన ఆయన చివరికి వచ్చేసరికి ఏమయ్యాడు, అది నిరాశ అవల, సమిధ అవల. నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను, నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేఖై పల్లవిస్తాను, అంతిమంగా నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తానని. అంటే ఒక విధంగా ఒక ఆర్తితో మొదలైన ఆయన ఒక ఆత్మవిశ్వాసంతో ముగుస్తున్నాడు. ఆ భువన భవనపు బావుటాకు రంగు లేదు, అది తర్వాత కనపడింది. పదండి ముందుకు పదండి తోచుకు పోదాం పోదాం పై పైకి అన్న తర్వాత కనపడింది ఏమని, కనపడలేదా మరో ప్రపంచపు అగ్నికిరీటపు ధగధగలు, హోమజ్వాలల భుగభుగలు, ఎర్ర బావుట నిగనిగలు. అక్కడ ఎర్ర బావుట శ్రీ పరిణామ క్రమం ఇందాక వేణు చెప్పినట్టుగా అది ఒక సహజంగా వచ్చిన పరిణామ క్రమం. కాలం కడుపుతో ఉండి కారల్ మార్క్స్ను ప్రసవించింది అంటాడు మైకోవస్కి. అలాగే మహా ఆవిష్కరణలు సిద్ధాంత రంగంలో కానీ సృజన రంగంలో కానీ ఆనాటి చారిత్రక రాజకీయ కళా సాహిత్య సామాజిక రంగాల్లో వచ్చే మథనానికి ఒక అమృతం ప్రభవించినట్టుగా వాటన్నిటి యొక్క కలగలుపుగా ఒక మహాశక్తి, ఒక ప్రతిభ. అందుకనే శ్రీశ్రీ నిజంగా నేను ప్రజల కవి, నేను ఎంచేతంటేను వాళ్ళని చదివాను, చదివిందే రాశాను, ప్రజలను చదివాను, ప్రజల గురించి రాశాను. అది కూడా మీరు అన్నట్టు నిరాశ కాదు. శ్రీశ్రీకి మహాకవి అన్న బిరుదు అక్కడే చంద్రరాజేశ్వరరావు గారు అప్పట్లో ఇచ్చారు. అంటే ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణమని అనడంలో ఏడుద్దామని కాదు, ఏమీ లేదు. కాబట్టి సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుని సాహసం ఏంటిది, తాజ్మహల్ నిర్మాణానికి అంటే సామాన్యుడు ఉన్నాడు, వాడి సాహసం ఉంది. ఇంకా అదే చిరకాలం జరిగిన మోసం దారి ఇకపై చెల్లవన్నాడు. దాంట్లో నిరాశ కాదు. స్థాపించిన సామ్రాజ్యాలు, సాగించిన కృత్రిమ చట్టాలు, పడిపోయాను పేక మేడలై ఇతరేతర శక్తులు లేస్తే అన్నాడు. దాన్ని ఆశతో ముగించాడు. ఇతరేతర శక్తులు లేస్తే అందుకే అది దుఃఖంలో ఉన్న కృష్ణశాస్త్రికి ఒక పోరాటం. అందుకే రమణారెడ్డి గారు అన్నారు, కృష్ణశాస్త్రి తెలుగు భాషను మధురమైన భాషగా మారిస్తే, అంటే ఆకులు ఆకున్నాయి, పువ్వులో పువ్వున్నాయి, కొమ్మ కొమ్మ కోసన్నాయి, శ్రీశ్రీ పోరాట భాషగా మార్చాడన్నారు. మన పత్రికలు కానీ మన ఛానల్ కానీ మనం శ్రీశ్రీ పదాలు వాడకుండా, శ్రీశ్రీ ప్రయోగాలు చేయకుండా ఒక్కరోజు కూడా మనకు నడవదు. ఎందుకంటే జీవితం పోరాటాలమయం. ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయిన పేక మేడలై పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టింది. చారిత్రక యథార్థ తత్వం వినిపిస్తారు ఒక గొంతుకతో. అంటే శ్రీశ్రీ ఆ రోజు చీనాలో రిక్షా వాళ్ళ ఇది చెప్పింది ఆ రోజు ఎంత సత్యమో, ఈ రోజు ప్రపంచీకరణకు వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంకు సమావేశం జరుగుతుంటే బయట సీటెల్లో గానో ఇంకో చోట అన్ని దేశాల వాళ్ళు కలిసి ఒక ఉద్యమం చేస్తున్నారంటే అంత అంతర్జాతీయ స్పృహ, సామ్యవాద చైతన్యం ఒకటైతే అంతర్జాతీయ స్పృహను తెలుగులో ప్రవేశపెట్టిన మొదటి కవి, ప్రతిభావంతంగా చేసిన కవి కూడా శ్రీశ్రీని. ఈ కారణాల వల్లనే ఆయన మనం వైతాళికుడని, మనకు అంతకుముందు రాజశ్రీలు ఉన్నారు, వేదమూర్తులైన బ్రహ్మశ్రీలు ఉన్నారు. కానీ పేరులోనే 2 శ్రీలు ముడుచుకున్నటువంటి పెద్ద మనిషి ఇంకెవరు లేరు, ఈయనొక్కడే. ఈ శ్రీ వాస్తవానికి ఒక అరుణశ్రీ అని చెప్పొచ్చు మనం. ఒక అరుణశ్రీ, ఒక చైతన్యశ్రీ, ప్రజాశ్రీ, ఇవన్నీ ఆయన పేరులోనే ముడుచుకోవడం ఒక గొప్ప విశేషం. అంటే ఒక మంగళకరమైనటువంటిది శ్రీ అంటే. మంగళకరం కాదు, శ్రీకారం. ఒక పోరాటానికి, ఒక చైతన్యానికి, ఒక ఘర్షణకు, ఒక ఆయనే చెప్పాడు శ్రీ అంటే శ్రీ సరే, శ్రీ అంటే పాము కూడా. శ్రీ అంటే నిజానికి శ్రీకి నానార్థాలు, శ్రీకి నానార్థాలు ఉన్నాయి. ఆ నానార్థాలన్నీ వ్యక్తీకరణ అయిన మనిషి శ్రీశ్రీ. శ్రీ అంటే అమృతం, శ్రీ అంటే శ్రీ అంటే కవిత్వం. పైగా శ్రీశ్రీలో ఇప్పుడు ఇప్పటిదాకా మనం మహాప్రస్థాన గీతాల గురించి, నిజానికి ఒక్క మహాప్రస్థానం దగ్గర శ్రీశ్రీ ఆగిపోయి ఉంటే చాలా మంది అట్లా గొప్ప కవిత్వం ఎప్పుడో ఒకప్పుడు రాసిన వాళ్ళు, ఆ తర్వాత ఆగిపోయిన వాళ్ళు, తమ కవిత్వాన్ని తాము రిపీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ శ్రీశ్రీలో ఇంకొక గొప్ప లక్షణం ఏమంటే, ఆయన 1926 నుంచి రచన ప్రారంభించాడు. 16 ఏట, 14 ఏట అసలు తొలి కవిత్వం రాశాడు. 16 ఏట పుస్తకం, ఒక డిటెక్టివ్ నవల అచ్చు వేశాడు. సరే, ఇంతకుముందు ప్రభావ గీతాల గురించి చెప్పాను, అది 1928. 28 నుంచి 83 వరకు ఆయన, అంటే 18వ ఏట నుంచి చనిపోయిన 73వ ఏటి వరకు నిరంతరం రాస్తూ ఉన్నాడు. నిరంతరం రాస్తూ ఉండడం మాత్రమే కాదు, ఎప్పటికప్పుడు ప్రగతిశీలంగా తనను తాను మార్చుకుంటున్నాడు, ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తున్నాడు, ఎప్పటికప్పుడు కొత్త అభివ్యక్తిని ఎంచుకుంటున్నాడు. మహాప్రస్థాన గీతాల గురించి ఇంత అద్భుతంగా చెప్పుకుంటున్నాం. ఖడ్గ సృష్టిలోకి వస్తే అనేక ప్రయోగాలు చేశాడు. ప్రపంచ సాహిత్యంలో నుంచి తెలుగు వాళ్ళు నేర్చుకోవాల్సింది, తెలుగు వాళ్ళు తెలుసుకోవాల్సింది అంత అనువాదం చేశాడు. అసలు ఒక్క శరత్చంద్రిక గీతం ఒక్కటి చాలు ఖడ్గ సృష్టిలో. ఇదిగో అసలు 1954లో రాశాడు. ఇంకా అప్పటికి భూమి మీదకి చంద్రుడి మీదకి మనిషి పోలేదు. అప్పుడు ఇదిగో జాబిల్లి, మా వాళ్ళు రేపు నీ ఇంటికి వస్తారు, ఆదరిస్తావు కదా అన్నాడు. 15 ఏళ్ల ముందు. దాంట్లో
ఈసారి సముద్రం మీద నువ్వు సంతకం చేసేటప్పుడు గాలి దాన్ని చెరిపేయకుండా కాలమే కాపలా కాస్తుందిలే అని. ఎంత గొప్ప ఆశావాదం. ఆహా. అంటే ఆయనలోని ఈ ప్రవాహ గుణము, ఈ ఆశావాదం ఇవి చిట్ట చివరి దాకా ఉంది. ఒకప్పుడు ఖడ్గమృగోదగ్ర విరావం జజ్జానిల షడ్జద్వానం అర్థం కాని పదాలు రాసిన వాడు విప్లవం యాడుందిరా ఆడనే నీ కూడుందిరా నీ గూడుందిరా అని ఒక సామాన్య భాష, చాలా మామూలు ఊగరా ఊగరా ఉరికొయ్యనంటుకొని ఊగరా అన్నారు. అంటే ఆయనలోని ఎప్పటికప్పుడు సమాజానికి తగినట్టుగా, పాఠకులకు తగినట్టుగా. అందుకే ఆయన ఒకసారి భీమవరం కాలేజీలో మాట్లాడుతూ ఉండగా వెనక నుంచి ఒక కుర్రాడు లేచి, ఓ ఇది కవిత్వం అయితే నేను రాయగలను అన్నట్టు. దానికి వెంటనే శ్రీశ్రీ కామెంట్ ఏమంటే, సరిగ్గా నేను కోరుకున్నది ఇటువంటి స్పందన. ప్రతి మనిషి కవిత్వం రాయగలడు, ప్రతి మనిషి కవిత్వం రాయాలి. కవిత్వం అనేది ఇంతకాలం భోగ వస్తువుగా ఉంది, ఉపయోగ వస్తువు కావాలి. నేను ఆ పని చేయడానికి ప్రయత్నం చేశాను. అద్దం కార్యక్రమంలో మరో చిన్న విరామం. అద్దం కార్యక్రమానికి పునఃస్వాగతం. శ్రీ కవిత్వంలో ఒక సార్వజనీనత ఉంది. ఒకటే వర్ణం కాదు, అనేక వర్ణాలు ఉన్నాయి. తప్పకుండా అది మహారణం. అంటే శ్రీశ్రీ అదే గురజాడ గురించి చెప్తూ మహాకవి అని ఎవరిని అంటామంటే, తన కాలానికి తాను ప్రాతినిధ్యం వహిస్తూనే అన్ని కాలాలలో కూడా ప్రతిధ్వనించగలిగిన వాడు మహాకవి అవుతాడని చెప్పాడు. ఆ లక్షణం గురజాడకు ఉంది, ఆ లక్షణం శ్రీశ్రీకి ఉంది. మన మహాప్రస్థానాన్ని తీసుకుంటే మిగతా రచనలు మన చర్చ సమయాన్ని బట్టి మహాప్రస్థానంలో అప్పుడే ప్రసవించిన శిశువు నెడద నిడుకొని రుచిర స్వప్నాలను గాంచే జవరాలి మనఃప్రపంచపు టావర్తం అని అప్పుడే పుట్టిన తల్లి గురించి చెప్తాడు. మళ్ళీ ఆయనే భిక్షు వర్షేసి ముగ్గుబుట్ట వంటి తల ముడతలు తేరిన దేహం కాంతి లేని గాజు కళ్ళు తనకన్నా శవన్నయం అని ఒక వృద్ధురాలైన, అంటే ఏమాత్రం చైతన్యం అక్షర స్పృహ ఉన్న వాళ్ళైనా సరే ఎప్పుడైనా అలాంటి ఒక దిక్కుమాలినటువంటి ముసలవ్వను చూసినప్పుడు శ్రీశ్రీ కవిత్వం తప్పకుండా వాళ్ళ మనసులో, అంటే అంత విస్తృతి. కన్యాశుల్కంలో జీవితంలో ఉన్నవన్నీ కన్యాశుల్కంలో ఉన్నాయని శ్రీశ్రీ అన్నట్టే మహాప్రస్థానంలో కూడా జీవితంలో ఉన్నవన్నీ కూడా మనం దర్శించగలుగుతాం. ఒక పెద్ద దాని మహాప్రస్థానం వస్తే ఈ పదండి ముందుకున్నప్పుడు భజగోవిందం భజగోవిందం అదే ఛందస్సులో రాశారన్నట్టు. అది ఛందస్సు నడకకు సంబంధించినంత మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతి అని. అది అంతవరకే. కానీ ఆయన శంకరాచార్యులు మిథ్యావాదాన్ని గురించి మిథ్యావాది అని రాశారు. కనబడినది కనబడదని ఎంత అంటావు, ఏ మిథ్యావాది ఏమంటావు, అలానే అంటావు, మహారాజు రోల్స్ కారు మాయ అంటావు అన్నారు. కనుక అది ఒక ఛందస్సులో ఆయన పాత ఛందస్సుల ప్రభావం నుంచి వచ్చాడు ఖచ్చితంగా. కనుక ఆ ఛందస్సు ప్రభావం కూడా ఆయన మీద ఉండొచ్చు, కానీ దాన్ని విప్లవీకరించాడు, దాన్ని ప్రజాస్వామీకరించాడు, ప్రజలకు అర్థమయ్యే ప్రజలకు అవసరమయ్యే విషయాలు చెప్పాడు. ఛందస్సు పాతది కూడా కావచ్చు, లేదా భాష పాత. ఇవాళ చాలా మంది కొత్తగా వస్తున్న అస్తిత్వవాదంలో ఆయన వాడిన ప్రతీకలన్నీ మత ప్రతీకలు అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పింది ముదిగొండ శివప్రసాద్ లాంటి వాళ్ళు ఇటువంటి విమర్శలు చేస్తున్నారు, ఇది భజగోవిందం భజగోవిందంకి ఏం తేడా లేదు అని. శ్రీశ్రీ మీద ఒక పిహెచ్డి వచ్చింది, ఆయన కేవలం ఒక న్యూరోటిక్ పేషెంట్, అందువల్ల ఇటువంటి కవిత్వం రాశాడు. శ్రీశ్రీ మీద చాలా విమర్శలు, ఆ వివాదాలు ఉన్నమాట నిజమే. ఇన్ని వివాదాలు ఉన్న ఆయన ఎందుకు చిరంజీవిగా ఉన్నాడు? నిజంగా ఈ వివాదాలే నిజమై ఉంటే ఆయన నిలబడి ఉండేవాడు కాదు. ఆయన కేవలం భజగోవిందానికి ఒక రెపిటేషనే, శంకరాచార్యులు చెప్పిన దానికే తిరగరాసి ఉంటే ఆయన నిలబడి ఉండేవాడు కాదు. కానీ నిలబడి ఉన్నాడంటే ఆయన దాన్ని ఇంకేదో కొత్తది కలిపాడు. ఆ కొత్తది కలిపిన దాన్ని ఇవాళకి 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ పునరన్వేషిస్తూ ఉన్నాం మనం. ఆయన అన్నాడు, నేను తెలుగు జాతిలో పునర్జీవిస్తాను అని. ఆ పునర్జీవితం రోజు రోజు నిజం అవుతుంది. అది మీరు అన్నారు, శ్రీశ్రీ అన్నారు కవిత్వం అందరూ రాయాలి అన్నారు. అలాగే కవిత్వ వస్తువు కూడా కుక్కపిల్ల సభపిల్ల అన్నప్పుడు అన్నిట్లోనూ కవిత్వాన్ని శ్రీశ్రీ చేసింది అదేనండి. సమాజానికి కావాల్సిన భావం తీసుకున్నాడు, భావాన్ని వ్యక్తీకరించగలిగిన భాష తీసుకున్నాడు. మహాప్రస్థానం అంటే మన మహాభారతం ప్రకారం మరణం, పాండురాజు చనిపోయాక పైకి పోవడం. ఇప్పటికి కూడా మన నిఘంటువుల్లో మరణం అనే ఉంటుంది. అందుకనే శ్రీశ్రీ ఏమన్నాడు, మాటలకై వెతుకాడకపోతే అవి శ్మశానాల వంటి నిఘంటువులు దాటి అన్నాడు. అంటే కాలానుగుణంగా భాష మారుతుంది, పాట మార్చాలి. ఇప్పుడు ఛానల్ మార్చాలి. మనం మాట వరుసకు చెప్పాలంటే
కాలానుగుణంగా సాంకేతిక సామాజిక పరిణామాలను బట్టి భాష మారుతుంది. అందుకని శ్రీశ్రీ అంటే శ్రీశ్రీ దృష్టిలో ఇది ఒక మహా ప్రయాణం మహాప్రవాహం. అందుకనే మాటలకై వెతుకాడకపోతే అవి శ్మశానాల వంటి నిఘంటువులు దాటి ఛందస్సుల సర్ప పరిష్వంగాలు వీడి వడివడిగా పరుగిడినైనా. అప్పుడు ఏమైంది, మరో ప్రపంచం అంటే చచ్చిపోయిన తర్వాత అక్కడ ఉండేది కాదు, ఈ లోకంలో మనం కాల్చే ఆకలి కూల్చే వేదన లేకుండా సాధించగలిగిన మరో ప్రపంచం. దానికోసం మనం మహాప్రస్థానం చేయాలి. దగా పడిన తమ్ముడు, జగన్నాథ రథచక్రం అంటే ఆయనదే కాదు, ప్రజల చైతన్యంతో కదిలే పోరాటం జగన్నాథ రథం. అలాగే కనకదుర్గ చండసింహం జూలు దులిపి ఆవులించిందంటే కనకదుర్గ మీద సింహం తిరుగుబాటు చేసింది, ఈశ్వరుడి మీద నంది తిరుగుబాటు చేశాడు. అంటే శ్రీశ్రీ యొక్క మరో ప్రపంచ సృష్టిలో మానవుడు మాత్రమే కాదు, దేవుడు యొక్క వాహనాలు కూడా తిరుగుబాటు చేసే. ఆఖరికి శ్రీశ్రీ తల్లికి పురుటి నొప్పి మళ్ళీ అంటే పుడమి తల్లి కొత్త పురుటి నొప్పులు పడుతుంది, కొత్త పుడమి ఆవిర్భవించబోతుంది. సో అది సహజం అని అంటారు. అది అన్ని కూడా భాష, దానికి కావాల్సిన శక్తివంతమైన వ్యక్తీకరణ కూడా ఉన్నందువల్ల ఆయనకు మనం మిగతా వాళ్ళకంటే ఎక్కువ ప్రభావం చూపించగలిగాడు. అంటే కొత్తదనం ఏదైనా కొత్తది రావాలంటే ఇటువంటి స్ట్రగుల్ కొత్తది అదే కదా, ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు నిండే శక్తులు మండే సైనికులారా రారండి అని. ఇలా అంటే మళ్ళీ ఏదో ముసలాళ్ళందరినీ చావాలని కాదు, తన గురించి తను చెప్పుకున్నాడు విరసనలో జరిగేది. నేను ముసలివాడిని కాదు అసలు వాడిని, అందుకున్న ఆకాశపు కొసలవాడిని, పడగెత్తిన తాసుపాము బుసలవాడిని, పీడితుల్ని వెంటేసుకు మసలు వాడిని. అలాగే కుర్రాళ్ళ గురించి కూడా చెప్పాడు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో పేర్లకి పకీర్లకి నిబద్ధులు, తాతగారి నాన్నగారి భావాలకు దాసులు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసి. చాలా మంది ఇప్పుడు మెగాస్టార్ అని యూత్ అంటుంటారు, యూత్ ఇట్లా పోతుందని. ఆ యూత్ కాదు నైనా, తాతగారి నాన్నగారి భావాలకు దాసులు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు. మరి కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు, వారికి నా ఆహ్వానం, వారికి నా సాల్యూట్ అన్నాడు. నూతనత్వం అనే దానికి ఉండే నిర్వచనం ఏమిటి? ఆ నూతన శక్తులను మనం ఆహ్వానించి కథంతో భావజాలానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు, వయసుకి కాదు. వృద్ధాప్యంలో కూడా అలా ఉంటారు. అదే నేను ముసలివాడిని కాదు అసలు వాడిని అంటున్నాడు అంటే అర్థం అదే కదా. నారాయణ రెడ్డి గారు కూడా అంటాడు వీరేశలింగం గురించి, శిరము నెరిచిన గాని చిరయవ్వనులు వారని. అంటే వాళ్ళ ఆశయ బలం ఎంత గొప్పది, దానికోసం నిలబడతారా లేదా అనేది. అంటే ఇంత తలుచుకుని ఆయన కవిత్వాన్ని అనర్గళంగా చెప్పే ప్రజల హృదయాల్లో నిలిచిపోయినటువంటి కవి అండి. నిజంగా ఈ శతాబ్దం నాది అని ఆయన గర్వంగా చెప్పుకున్నారంటే అది నిజంగా ఆది భవిష్యవాణి ఆయన అప్పట్లో చెప్పినటువంటిది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Anchors dress courtesy, Global City Central Mall, Banjara Hills Road number 10, Hyderabad.